తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగా ఈవేళ 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈవేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిద్దిపేటలో కుత్బుల్లాపూర్లో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో కాంగ్రెస్ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడ ఎన్నికల సభలో రేవంత్ ప్రసంగిస్తారు. ఇక సిద్దిపేటలో కూడా రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. సిద్దిపేటలో రోడ్ షో నిర్వహించి సాయంత్రం కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మెదక్ లోక్సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగా ఈవేళ 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈవేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిద్దిపేటలో కుత్బుల్లాపూర్లో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో కాంగ్రెస్ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడ ఎన్నికల సభలో రేవంత్ ప్రసంగిస్తారు. ఇక సిద్దిపేటలో కూడా రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. సిద్దిపేటలో రోడ్ షో నిర్వహించి సాయంత్రం కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మెదక్ లోక్సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభలను సక్సెస్ చేస్తూ మరి ఒక ఆడబిడ్డకు అండగా ఉండండి, ఆడబిడ్డను దీవించండి. నేను కూడా ఆడబిడ్డ తరపున ఒక ఆడబిడ్డలాగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ జిల్లా అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. నాకు కూడా బాధ్యత ఉంది. తప్పకుండా అభివృద్ధి పదంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడతాం. కానీ ఆదిలాబాద్ ఆవాజ్ను పార్లమెంట్లో వినిపించడం కోసం ఇక్కడటువంటి ప్రత్యేకమైనటువంటి అనేక సమస్యలు ఢిల్లీతో, పార్లమెంట్తో, కేంద్రంతో ముడిపడినటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణ గారిని చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరి ఆదిలాబాద్ ఓటర్ మహాశయులు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ రేపటి బహిరంగ సభకు అత్యధికంగా తరలి రావాలని కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, అభిమానులకు పిలుపునిస్తాం. ఓకే ఏమన్నా ఏర్పాటు